నచ్చాం కాబట్టి ఉంగరం తొడిగావు. అలాగే మీరు మాకు నచ్చితే మేము తొడుగుతాము. అంటే నేను నీకు నచ్చలేదా? మూలమో ఇక్కడ చెప్పేస్తారు. మేమంతా మీ ఇంటికి రావాలా? అక్కడ నచ్చాలా? మీ మర్యాద చూడాలా? అవి మాకు నచ్చాలే. అప్పుడు నా నీ చేతికి ఉంగరం తొడుగుతాను బాగుంటాడా? ఒకవేళ మేము నచ్చకపోతే వదిలేస్తావా? ఊరి జీతం. అవును, మా గూడెంలో ఆచారం ప్రకారం ఒకసారి ఉంగరం తొడిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే. రెండో ఉంగరం తొడకపోతే ఆ పెళ్లి ఆగిపోయినట్టే. పెళ్లి మధ్యలో ఆగితే పెళ్లి కొడుకుని వాడి తల్లిని అమ్మవారికి బలిచ్చేస్తాము. అంటే మీరంతా మా ఇంటికి వస్తారా? అందరూ కాదు, బసంతతో పాటు నా పెళ్ళం పూచేదేవి వస్తుంది. మీ మంచి మర్యాద చూసి అప్పుడు నచ్చితే ఉంగరం తొడిగిస్తుంది. నచ్చలేదనుకో ఊరికి ఏర్పాటు చేస్తుంది. అర్థమైంది కదా? ఇక వెళ్దాం, పదండి పదండి. మరి ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను తీసుకొస్తాగా. నాన్న చేతు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావురా. ఎలారా మన పరిస్థితి ఇప్పుడు? ఏం పర్లేదమ్మా, అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. అయినా నేను మేనేజ్ చేస్తానంటున్నా కదా, వెళ్దాం పదా. ఓ పెద్ద, నేను అత్తారింటికి వెళ్ళొస్తాను. అలాగే అలాగే. కొట్రా. అలాగే సార్. సార్, ఇంటికి తాళం వేసి ఉంది సార్. నీ బొంద తాళం వేసింది ఇంటికి కాదు, మరే తలుపుకి. స్మైల్ అప్పు, తలుపు కొట్టు. ఎందుకు సార్? రాయ్, లోపల ఎవరైనా ఉంటారేమో, తలుపు కొట్రా. బయట తాళం వేసి ఉంటే లోపల ఎవరు ఉంటారు సార్? రాయ్, పిచ్చి సన్యాసి, మనము లాకప్ తాళం వేస్తే లోపల దొంగలు ఉండట్లా? అలాగే వీళ్ళు కూడా లోపల ఉంటారు. రా, వెళ్ళి తలుపు కొట్టు. వాళ్ళు దొంగలు సార్. రేయ్, వీళ్ళు వాళ్ళకన్నా పెద్ద 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 దొంగలు. రా, ఎల్లో. కర్మ తలుపు కొట్టు, ఎలా? కొట్టక చస్తానా? నాన్న బాగా అలసిపోయానురా. అమ్మా, ఎస్ఐ ఏంట్రా మన ఇంటి ముందున్నాడు? వాడు ఇక్కడేం చేస్తున్నాడు? రేయ్, కొట్టమన్నా, వెళ్ళి కొట్టు. అయ్యో దేవుడా. అనసూయమ్మ గారు, మధుమతిని చూపించడానికి మనకి ఇచ్చిన టైం అయిపోయింది కదమ్మా, అందుకే మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చుంటాడు. సార్, లోపల ఎవరు పలకట్లేదు సార్. అయితే నువ్వు పలకు. వాళ్ళు పలకనప్పుడు మనం ఎందుకు పలకాలరా? అబ్బా, లోపల ఎవరు లేనట్టున్నారు సార్. లేరా? అయితే మేము లోపల లేమని చెప్పాలిగా. బుద్ధిగా కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. రేయ్, వాళ్ళు వచ్చి ఇక్కడ మేము లేము అని చెప్పేంత వరకు మనం ఇక్కడే ఉందాం. అమ్మో, వాడు ఇంటి ముందు నుంచి కదిలేలా లేడురా. మరి ఇప్పుడు ఎలా నాన్న? రావాలి వచ్చి పలకాలి, ఇక్కడ మేం లేదని చెప్పాలి. ఎస్ సార్. నాన్న ఎలారా? ఏంట్రా? అబ్బే ఏమీ లేదు సార్. వాళ్ళు రావాలి, మనకు లేమని చెప్పాలి. ఏటేనది? డైరెక్ట్ గా వెళ్ళిపోతాము. డబిరెట్ట? అదేం రెట్ట తల్లి? అంటే డైరెక్ట్ గా వెళ్దామని తన ఉద్దేశం రా. అవును, వెళ్ళిపోయి నానే మదిమతని చంపేతాను. ఏంటి చెప్పేది?
ఈ గూడెం గెటప్ లో మన చూసాడంటే లాకప్ లో పెట్టి వీపు టీ కప్పు పగలగొట్టేస్తాడు. అమ్మో అది నిజమేనే. ఈ డ్రెస్సులో మనల్ని చూసాడంటే ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అమ్మా ఆ, ఇప్పుడు ఒక్కటే మార్గం. ఆ. ఏంట్రది? మనం వెనక వైపు నుంచి వెళ్దాం రండి. అవుడియా అదిరింది కానీ ఆ ఎస్ఏ చూసినాడంటే బండ మీద బట్టలు ఉతికినట్టు రేవెట్టేస్తాడు. షో అది నిజమే. అలాగని రోడ్డు మీద ఉండలేం కదేటి. బాయ గుంతడు చెప్పినట్టు వెనకల నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. అలాగే చిచి అలాగే సైలెంట్ గా పదం పదం పదండి. పదరంగా రానా రావాలి వచ్చి చెప్పాలి. రావాలి వచ్చి చెప్పాలి. రావాలి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి చెప్పాలి సార్, చెప్పాలి. ఇంటి వెనక ఏదో సౌండ్ వస్తుంది సార్. ఇంటి వెనక సౌండా? ఏ సౌండ్ రా? ఎవరో మనుషులు వెళ్తున్నట్టు సౌండ్ వస్తుంది సార్. మనం ముందుంటే ఇంటి వెనకాల ఎట్టెళ్తారా? ఏమో సార్, నాకేం తెలుసు. పట్టుకోరా. ఎవరబ్బా? ఇంటి వెనక మనుషులు వెళ్తున్నారా? ఎవరబ్బా? వెళ్ళిపోయారు నాన్న. అమ్మయ్యా వెళ్ళిపోయారు. అమ్మయ్యా తొందరగా వెళ్ళిపోయాడు. లేదంటే పేడ పుసుకున్న దూడలాగా ఇలా 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 తిరుగుతూనే ఉండేవాడు. పాపం ఆ ఎస్ఐ గుంతని ఎందుకంట తిడతారు? తిట్టడం కాదు, కడ్డీ ఎర్రగా కాల్చి వాడికి చెడ్డీలో పెట్టాలి. అంతేకాదు ఆడికి గుండు కొట్టించి గుండు మీద పిడకలు కొట్టి గాడి మీద ఊరేగించాలి. కాదు కారం పెట్టి కళ్ళల్లో పీతలు పెట్టాలి. ఫ్యామిలీ మొత్తం దొంగదానికి వస్తారా? అయిపోయారా? మేము దొంగలు కాదు సార్. అవును సారు, మేం దొంగలం కాదు. దొంగలు కాకపోతే ముందు నుంచి రాకుండా వెనక నుంచి ఎందుకు వచ్చారు? అంటే ఇంటి ముందు మీరున్నారని. పోలీసులు చూసి భయపడ్డారంటే ఖచ్చితంగా మీరు దొంగలే దొంగలే. సార్ మా ముఖం చూడండి సార్, మేము దొంగల్లా ఉన్నామా? అబ్బో నీదో పవన్ కళ్యాణ్ ఫేస్ మరి.
మామూలు దొంగ కాదురా, గజ దొంగవి నువ్వు. రాజా, మీకెంత ధైర్యం ఉంటే ఈ ఎస్ఐ యాదగిరిలో ఏరియాలో పట్టపగలే దొంగతనానికి వస్తారు రాజా? చెప్పు రాజా, చెప్పండి. చంపుతా. అయితే నైట్ వస్తే ఓకేనా సార్? ఏయ్! Shut up! చంపుతా. రాజా, మీరెవరు రాజా? ఎక్కడి నుంచి వచ్చారు రాజా? ఎన్ని ఇళ్ళలో దొంగతనం చేశారు రాజా? ఎన్ని బ్యాంకులు కన్నం వేశారు రాజా? ఎన్ని బ్యాంకులు కన్నం వేశారు? నాకు తెలియాలి రాజా. అయ్యో ఎస్ఐ గారు, మీ దొంగలం కాదని చెప్తే నమ్మరే. ఆ, మరి ఆ ఇంట్లో ఎందుకు దూరేవమ్మా? సార్ ఆ ఇల్లు మాది కాబట్టి, ఆ ఇంటి ఓనర్స్ మేము కాబట్టి. ఏంటి రాజా, ఆ ఇల్లు మీద దానికి మీరు ఓనర్సా? దానికి మీరు ఓనర్సా? అంటే మీరు దొంగలు కాదా రాజా? ఆ ఇంటిని కబ్జా చేద్దామని వచ్చారా రాజా? కబ్జా లేదు, సబ్జా లేదు. నిజంగా ఆ ఇల్లు మాదే సార్. ఆవిడ మా అమ్మ, మేము ఆవిడ పిల్లలు. అవును ఎస్ఐ గారు, నేను అనసూయని. ఎట్టెట్టెట్టా రాణి, జడలేసుకున్న జపాన్ బొమ్మలా ఉన్నావు. నువ్వు అనసూయ అంటే ఎలా నమ్మాలి రాణి? అవును ఎస్ఐ గారు. రాణి, చాలే రాణి, నాకు బ్రెడ్కి గుడ్డుకి తేడా తెలియదు అనుకుంటున్నావా రాణి? అవును ఎస్ఐ గారు, ఇద్దర్లో బ్రెడ్ ఎవరు గుడ్డెవరు? ఆహా, అది కూడా తెలియదేటి? సీర కట్టుకున్న అనసూయ బ్రెడ్, ఈ గౌన్ వేసుకున్న అనసూయ గడిది గుడ్డు అంటున్నారు. శ్రీమతి మధుమతి గారు, ఆయన గుడ్డు అన్నాడు, గాడిదని తమరు తగిలించారు. నో, ఈ గడపలో ఎంత గుండ్రంగా ఉంటే మాత్రం నన్ను గుడ్డు అంటారా? నో, నేను ఒప్పుకోను. Shut up! నిజంగా నువ్వు అనసూయవైతే ఈ గెటప్ లో ఎందుకున్నావు రాణి? అంటే తానా మహాసభల్లో గూడెం మహాసభలు జరిగాయన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇదిగా ఈ బట్టలు ఇవ్వటం వాళ్ళ ఆచారం. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఇదిగా ఇలా కట్టుకున్నా. నేను నమ్మను రాణి, నిన్ను నమ్మను. సార్ మీరు ఇప్పుడు నమ్మాలంటే మేమేం చెయ్యాలి సార్? రాజా, నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాడు రాజా. ఆహా, ఏంటా పరీక్ష? చిచి 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 రాణి, పరీక్ష ఏంటో చెప్తా రాణి. 405. Yes, sir. సార్ కొంచెం రిస్క్ లాగా అనిపిస్తుంది. రాజా, రిస్క్ లో కిక్ ఉంటుంది రాజా. ఐ లవ్ యూ రాజా. ఇది రాజా. రాజా, బంగారు రాజా, ఈ 5 రూపాయల బిల్ల పైకి విసిరుతాను రాజా. పైకి విసిరిన 5 రూపాయల బిల్లని ఎవరైతే ఫస్ట్ నా దగ్గర తీసుకొస్తారో వాళ్ళని నేను వదిలేస్తా రాజా. రెడీ రాజా? మదర్ ప్రామిస్, అన్న ప్రామిస్, తమ్ముడు ప్రామిస్, నిజంగా వదిలేస్తా రాజా. రెడీ రాజా? 1 2 3. మనిషి అనుకున్నారా, మొక్కజొన్న పండు అనుకున్నారా? ఆపండ్రా. అయ్యో అలా కాదు నాన్న, లేపండి. మళ్ళీ సచ్చండ్రా బాబు. నేను దొంగల్ని కూడా ఇంత టార్చర్ చేయలేదురా. అయ్యో
అబ్బా అమ్మా. దొరికింది ఇదిగో ఇదిగో నీ బతుకు చెడ. వెతకాల్సింది ఇది కాదురా, 5 రూపాయల కాయిన్. వెతకండి వెతకండి తొందరగా. వామ్మో, వాయు, అనవసరంగా చీమల పుట్టలో ఏళ్ళు పెట్టాను. అబ్బా చెప్తే విన్నారా? కిక్కు కిక్కు అన్నారు. ఇప్పుడు ఏమైంది? కిక్కు సంగతి తర్వాత నా బొక్క పగిలిపోయింది. అబ్బా, లైట్ పగిలిపోయింది రా. రేయ్, ఇలా కాదురా, గన్లు తీయండి. తీసుకోండి గన్నులు. ఈ మూల ఆ మూల కాల్చామనుకోండి సార్, సౌండ్ కి భయపడి కాయిన్ బయటకు వస్తుంది. సౌండ్ కి భయపడి రావడానికి కదా కుక్క పిల్లరా, 5 రూపాయల బిల్లరా. నో, మాకు మూడొచ్చింది, కాల్చాల్సిందే. ఏసైరా. ఎస్ఐ గారు, 5 రూపాయల కాయిన్ దొరికింది. ఒరే నీ అమ్మ కడుపులు మాడా, మీరు మనుషుల అనసూయ కొడుకుల. అబ్బా, ఆఫ్టర్ ఆల్ 5 రూపాయల కోసం అరాచకం సృష్టించావంటే ఖచ్చితంగా నువ్వు అనసూయవే. మీరు అనసూయ కొడుకులేరా. అబ్బా, చూస్తారేంట్రా, పైకి లేపండి. అలాగే. ఒరే బుర్ర తక్కువ వదిలారా, లేపంది కాళ్ళు కాదురా, చేతులు రా. కాలు మీ కావా సార్? ఒరే చేతులు పట్టుకొని లేపండి రా. అనవసరంగా మిమ్మల్ని కోకినా. ఇంతకీ మీలో మధుమతి ఎవరమ్మా? నన్ను నువ్వు గుర్తుపట్టలేదేటి? నాని కదా మధుమతిని. ఏతి ఏందమ్మీ, నువ్వు మధుమతివా? నమ్మకం కలగలేదేటి? మళ్ళీ ఇంకోసారి పరీక్ష పెడదామా? ఏందమ్మీ మళ్ళీ పరీక్షనా? ఆల్రెడీ లోపల పుండైపోయినదమ్మీ. నువ్వు మధుమతివో కాదో తెలుసుకోవడానికి మీ నాయనని పిలిపిస్తా. ఆయన వచ్చి మొత్తం తెలుసుకుంటాడులే. అబ్బా అమ్మా, ఒరే కానిస్టేబుల్, మాస్టర్ గారికి ఫోన్ చేయరా. అలాగే సార్. మాస్టరా, చచ్చావురా. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. అమ్మా, తప్పకండి తప్పకండి మీ మోకాలు మండ. అమ్మా దేవుడా, బాట్లు మొత్తం చూరు చూరు అయిపోయినాయి కదా. దిగా రానా డాడీ. మధుమతి గారు, ఏమండే మిమ్మల్ని? మధుమతి, చెప్పండి. మాస్టర్ గారు వస్తున్నారు, కొంచెం మధుమతిలో యాక్ట్ చేయవే. ఓవర్ యాక్షన్ చేసావనుకో పర్మనెంట్ గా అందరం ఇక్కడే ఉంటాం, అర్థమైందా? అలాగే నటిస్తాను. నాకేంటి అంటే మధులాగే నటించాలంటే నాకు రమ్ము రేషన్ కావాలా? ఒరే నువ్వు కొంచెంసేపు ఆగరా. దాని ఉద్దేశం రెమ్యూనరేషన్. అవును, పేమెంట్ ఇస్తేనే పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ పెప్పర్మెంట్ కాదమ్మా, పర్ఫార్మెన్స్. ఓకే,
అదే ఆయనేటన్నాడు, ఆయన కూడా అదే కదా అన్నాడు. సర్లేండి, పర్ఫార్మెన్స్ కి నీకెంత కావాలమ్మా? ఎంతేటి? ఓ 10,000 చాలు. 10,000? ఏ తక్కువైంది ఏంటి? అయితే ఇంక 10,000 పెంచుకో. నేనివ్వను. ఆ? అయితే నన్ను చెయ్యను. ఏ చెత్తావు చేసుకో. ఏందమ్మీ ఏం దాకొసలు ఏం చేస్తాడు? ఏం లేదు సేగుందా, నన్ను మధుమతిలో యాక్టింగ్ 10,000 ఇస్తానమ్మా, ఆపేయ్. వెళ్ళగరా దారికి. ఏం లేదు సేగుంతడా, నీ పన్ను నువ్వు చేసుకో. ఇచ్చి బేక ఇచ్చి. ఇప్పుడు నా దగ్గర ఎక్కడున్నాయి? ఇదిగో, ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ఇస్తాను. నన్ను నమ్ము. అస్సలు నమ్మను.